వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? మై నేమ్ ఈజ్ జ్యోతి. ఈరోజు మార్నింగ్ వాక్కి వెళ్తుంటే కొన్ని ఫ్రూట్ ట్రీస్ కనపడినాయి అన్నమాట. ఇంకా ఇంతకుముందు ఉసిరికాయ చెట్లు అవి చూపించాను కదా, ఇంకా ఈరోజు వేరే దారిలో నత్త కనబడింది, స్నేల్. అది నాలాగా స్లోగా వాకింగ్ చేస్తుంది. ఇది సపోటా చెట్టు అండి. సపోటా పళ్ళు ఇంకా చిన్నగా ఉన్నాయి సైజు, ఇంకొంచెం పెరగాలి. ఇంకొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం పెడతాను. ఇవి దారిలో కనపడినాయి అన్నమాట, ఫ్రూట్ ట్రీస్. వాకింగ్కి వెళ్ళినప్పుడు సాపోడిల్లా, చిక్కు అంటారు, చిక్కు, సాపోడిల్లా, సపోటా. ఇంక ఇది బత్తాయి చెట్టు అని అనుకుంటున్నా. బత్తాకాయ కదా అది, నిమ్మకాయ, బత్తాకాయ. ఇవి చిట్టి చిట్టి ఫ్లవర్స్ బాగున్నాయి కదా, జాస్మిన్ జాతికి చెందినవి. ఇవేమో ఉసిరికాయలు, మొన్న చూపించాను కదా, ఇప్పుడు తగ్గిపోయినాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి సైజు. 4 కోసాను కానీ కొన్ని కింద పడిపోయినాయి, మళ్ళీ ఏరుకున్నాను. చిన్నగా ఉన్నాయి సైజు, ఇంకొంచెం పెరగాలి. బాగా ఎండలు అదిరిపోతున్నాయి ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో. ఇక్కడ చెన్నైలో ఇంకా ఎండలు హెవీగా ఉన్నాయి. అక్టోబర్లో ఏమన్నా వర్షాలు పడతాయేమో చూడాలి. కొన్ని కాయలు కోసాను, కొన్ని కింద పడిపోయినాయండి. ఇదేం చెట్టో చెప్పాలి మీరు, కామెంట్ సెక్షన్లో నాకు రాయండి. ఇది నేను మిరియాల చెట్టేమో అని నాకు డౌట్ వస్తుంది అనుకుంటున్నాను. దారిలో వెళ్తుంటే ఇక్కడ నిమ్మకాయ చెట్టు కనపడింది. చెట్టు నిండా కాయలే, బుడ్డి బుడ్డిగా ఉన్నాయి, సైజు ఇంకొంచెం పెరగాలి. వర్షాలు లేక కొంచెం సైజు తగ్గింది. మళ్ళీ వర్షాలు పడితే కొంచెం బాగుంటాయి ఫ్రూట్స్ అన్నీ. నెక్స్ట్ ఇదేమో బొప్పాయి చెట్టు, పప్పాయ ప్లాంట్. దీనికి ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలా దారిలో వెళ్తుంటే ఇంకా నీరసం వచ్చి ఆ పక్కన కూర్చున్నాను. అక్కడ మష్రూమ్ కనపడిందండి. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.